నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే తన యొక్క రూములో బలవన్మరణానికి పాల్పడ్డాడన్నమాట. ఇటీవల కాలంలో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ కొంతమంది ప్రవాసులు బలహీనంగా మారుతూ ఉన్నారు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు విడిచేస్తూ ఉన్నారన్నమాట. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ప్రవాస కార్మికుల వసతి గృహంలో తన రూమ్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తూ ఉన్న ఒక ఆసియా ప్రవాసుడి మృతదేహం యొక్క మృతిపైన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దర్యాప్తు ప్రారంభించింది. మరణానికి గల కారణం పైన పూర్తి నివేదికను సిద్ధం చేయాలని, అలాగే ఈ యొక్క ఘటన పైన ఎలాంటి నేరపూరిత అనుమానం లేదని నిర్ధారించుకోవాలని చెప్పి సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్లోని దర్యాప్తు అధికారి పోలీసులను ఆదేశించినట్లు భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. అలాగే ఈ యొక్క సంఘటన గురించి మృతుడి యొక్క సహోద్యోగి ఒకరు ఆ యొక్క ప్రవాసుడు రూమ్ లోపల ఉరి వేసుకున్నాడని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని అధికారులకు తెలియజేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బంది మరియు ఫోరెన్సిక్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి చర్యల కోసం, చట్టపరమైన చర్యల కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి కేసు నమోదు చేయబడింది. మరియు మరణానికి గల ఖచ్చితమైన పరిస్థితులు నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి అధికారులు తెలిపారన్నమాట. ప్రస్తుతం ఉరి వేసుకొని చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి అధికారులు ఇది తెలపలేదు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి పనులు ఎవరు చేయొద్దన్న. కష్టాలనేవి అందరికీ ఉంటాయి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా బలహీనపడి భయపడి ఏదో అయిపోతూ ఉందని చెప్పేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.